అందరికీ నమస్తే. అందరూ మంచిగున్నారనుకుంటున్నా. నేను స్టార్ట్ చేసిన సిస్కో సీసీఎన్ఏ సర్టిఫికేషన్ సీరీస్‌లో ఇది 15థ్ వీడియో అండ్ ఈ వీడియోలో సబ్‌నెట్టింగ్ అర్థం చేసుకోనీకి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అండ్ ఆల్సో వేరియబుల్ లెంగ్త్ సబ్‌నెట్ మాస్క్ ఏందో అర్థం చేసుకుందాం. లాస్ట్ వీడియోలో సబ్‌నెట్టింగ్ ఏందో అని చెప్పి థియరీ అర్థం చేసుకున్నాం కదా! ఒకవేళ చూడకపోతే ఒకసారి చూడండి వీడియో సో థాట్ మీకు ప్రాక్టికల్ అండర్‌స్టాండింగ్ ఆ నాలెడ్జ్ ఏందో, బేసిక్స్ ఏందో అర్థమైతది. నేను చేసిన కంటెంట్ వాల్యుబుల్ అనిపిస్తే వీడియోస్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో థాట్ నేను నెక్స్ట్ టైమ్ వీడియో యాడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తది. ఆల్సో థాంక్ యూ అందరికీ నా వీడియోస్ చూస్తున్నందుకు అండ్ ఇంటరాక్ట్ అవుతున్నందుకు. ఇట్లా మీరు వీడియోస్ చూసి దానికి ఫీడ్‌బ్యాక్ ఇస్తే అది నన్ను మోటివేట్ చేస్తది. సో థాట్ నేను ఇట్లా వీడియోస్ చేయడము కంటిన్యూ చేస్తా. సో థాంక్ యూ అందరికీ. నేనొక క్లాస్ సి ఐపీ అడ్రెస్ నెట్వర్క్ ఎగ్జాంపుల్ తీసుకున్నా. 215.10.0/24 దీన్ని మనము /31 లాగా సబ్‌నెట్ చేద్దాం. సో ఈ తీసుకున్న ఐపీ అడ్రెస్ సబ్‌నెట్ మాస్క్ ఏంటిది 255.255.255.0 దీన్ని నేను బైనరీలా కన్వర్ట్ చేసుకొని ఇక్కడ రాసుకున్నా. ఫస్ట్ 3 ఆక్టెట్స్ నెట్వర్క్ పోర్షన్ అండ్ లాస్ట్ ఆక్టెట్ హోస్ట్ పోర్షన్. సో లాస్ట్ వీడియోలో మనము సబ్‌నెట్ ఎట్లా చేయాలి అండ్ హోస్ట్ బిట్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలని చెప్పి అర్థం చేసుకున్నాం కదా! సేమ్ అదే ఫార్ములా ఇక్కడ యూజ్ చేస్తాము. /24 నుంచి /31కి సబ్‌నెట్ చేసినప్పుడు ఎన్ని బిట్స్ బారో చేసుకున్నాము? 7 బిట్స్ బారో చేసుకున్నాము. సో ఎన్ని సబ్‌నెట్స్ ఉంటాయి? 2 టు ద పవర్ సబ్‌నెట్ బిట్స్ 2 టు ద పవర్ 7 ఈక్వల్స్ టు 128 సబ్‌నెట్స్. అండ్ ఈచ్ సబ్‌నెట్‌లో ఎన్ని హోస్ట్ అవైలబుల్ ఉంటాయని చెప్పి ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము? 2 టు ద పవర్ హోస్ట్ బిట్స్. ఇక్కడ హోస్ట్ బిట్ ఏంటిది? ఒకటి హోస్ట్ బిట్. సో 2 టు ద పవర్ 1 ఈక్వల్స్ టు 2 హోస్ట్స్. ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉంది. లాస్ట్ వీడియోలో హోస్ట్ బిట్ క్యాలిక్యులేట్ చేయడానికి 2 టు ద పవర్ హోస్ట్ బిట్స్ -2 అన్నాం కదా! బట్ ఇక్కడ ఏంది 2 టు ద పవర్ హోస్ట్ బిట్స్ అనేది తీసుకున్నాము అంటే /31కి నెట్వర్క్ అడ్రెస్ అండ్ బ్రాడ్‌కాస్ట్ అడ్రెస్ అనేది ఉండదు. సో ఆ 2 అడ్రెస్‌లు మనము మైనస్ చేసే అవసరం లేదు. అండ్ ఆల్సో ఈ /31 అనే ఐపీ అడ్రెస్‌లు పాయింట్ టు పాయింట్ లింక్స్‌కి మాత్రమే అసైన్ చేస్తారు. సో సీసీఎన్ఏ ఎగ్జామ్‌లో ఇట్లాంటి క్వెషన్ అడిగినప్పుడు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి అండ్ ఆన్సర్ చేయండి. ఆల్‌రైట్. సో ఇట్లా సబ్‌నెట్ చేసిన తర్వాత దీని వాలిడ్ ఐపీ అడ్రెస్‌లు ఏంటిది అని చెప్పి ఎట్లా తెలుసుకుంటాం? దీనికి ఒక సింపుల్ ట్రిక్ ఉంది. మ్యాజిక్ నంబర్. ఈ మ్యాజిక్ నంబర్ అనేది ఏంటిది? /24 నుంచి /31కి సబ్‌నెట్ చేసినప్పుడు 31st బిట్ దగ్గర అవుతుంది. సో వాలిడ్ ఐపీ అడ్రెస్‌లు క్యాలిక్యులేట్ చేయడానికి మనము 2 టేబుల్ ఫాలో అవుతాం. సో ఫస్ట్ ఐపీ అడ్రెస్ ఆల్రెడీ మనకు తెలుసు 215.10.0. సో 2 టేబుల్ ఫాలో అయినప్పుడు 2 1 జా 2 కదా! సో నెక్స్ట్ ఐపీ అడ్రెస్ ఏం స్టార్ట్ అవుతది? 215.10.2. 2 2 జా 4 కదా! సో నెక్స్ట్ ఐపీ అడ్రెస్ 215.10.4. ఈ 215.10.0 అనేది ఫస్ట్ సబ్‌నెట్‌లో ఫస్ట్ ఐపీ అడ్రెస్. 215.10.2 అనేది సెకండ్ సబ్‌నెట్‌లో ఫస్ట్ ఐపీ అడ్రెస్. 215.10.4 అనేది థర్డ్ సబ్‌నెట్‌లో ఫస్ట్ ఐపీ అడ్రెస్. సో మనము ఇట్లా మ్యాజిక్ నంబర్ ఫాలో అయ్యి దాని టేబుల్ ఫాలో అయితుంటే అది ఫస్ట్ ఏమైతది? బేసిక్‌గా ఆ సబ్‌నెట్‌లో ఫస్ట్ నెట్వర్క్ అడ్రెస్ అయితది. బట్ /31గా చేస్తున్నప్పుడు మనకి నెట్వర్క్ అడ్రెస్ అండ్ బ్రాడ్‌కాస్ట్ అడ్రెస్ అవసరం లేదు కాబట్టి ఇది డైరెక్ట్‌లీ అడ్రెస్‌లో మనము డివైజెస్‌కి అసైన్ చేసుకోవచ్చు. అట్లా ఆల్ ద వే టు మనము 215.10.254 లాస్ట్ సబ్‌నెట్ వరకి క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతాం. సింపుల్ ఏం లేదు. మీరు ఒక పెన్ అండ్ పేపర్ తీసుకోండి. నెక్స్ట్ /24ని /30 లాగా సబ్‌నెట్ చేద్దాము. సో థాట్ మీకు ఇంకా క్లియర్‌గా అర్థమైతది. సో ఇందాక ఎగ్జాంపుల్‌లో ఒక క్లాస్ సి నెట్వర్క్‌ని 31 లాగా సబ్‌నెట్ చేసినాం కదా! ఇప్పుడు ఎగ్జాంపుల్‌లో క్లాస్ సి నెట్వర్క్‌ని /30 లాగా సబ్‌నెట్ చేసాము. సేమ్ అదే ఎగ్జాంపుల్ తీసుకుందాము. 215.10.0 దీని సబ్‌నెట్ మాస్క్ రాసుకున్నా. డెసిమల్ ఫార్మాట్ అండ్ ఆల్సో బైనరీ ఫార్మాట్ రాసుకున్నా. సో /30 లాగా సబ్‌నెట్ చేసినప్పుడు ఎన్ని సబ్‌నెట్స్ వస్తాయి అని చెప్పి ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము? ఫార్ములా 2 టు ద పవర్ సబ్‌నెట్ బిట్స్. ఇక్కడ ఎన్ని సబ్‌నెట్ బిట్స్ మనం బారో చేసుకున్నాము? 30 కదా! 24కి 30కి డిఫరెన్స్ ఏంటిది? 6. సో 6 సబ్‌నెట్స్ బారో చేసుకున్నాము. 2 టు ద పవర్ 6 ఏమైతది? 64 అయితది. సో టోటల్ 64 సబ్‌నెట్స్ అవైలబుల్ అయితాయి. ఆల్సో ప్రతి సబ్‌నెట్‌లో ఎన్ని హోస్ట్ డివైసెస్ మనం యాడ్ చేసుకోవచ్చు అనేది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము? 2 టు ద పవర్ హోస్ట్ బిట్స్ -2. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. 31 లాగా సబ్‌నెట్ చేసినప్పుడు 2 బిట్స్ మనము మైనస్ చెయ్యము. బట్ వేరే
30 ఆర్ 29, 28 లాగా సబ్మిట్ చేసేటప్పుడు హోస్ట్ బిట్స్‌లో 2 బిట్స్ తీస్తాము. ఎందుకు అంటే ఫస్ట్ నెట్వర్క్ అడ్రెస్ అండ్ బ్రాడ్‌కాస్ట్ అడ్రెస్. ఇది గుర్తుపెట్టుకోండి. ఆల్‌రైట్. సో, ఎన్ని హోస్ట్ బిట్స్ అవైలబుల్ ఉన్నాయి? 2 హోస్ట్ బిట్స్ అవైలబుల్ ఉన్నాయి. 2 = 4 దాని నుంచి 2 తీస్తే 2 అయితది. సో, ప్రతి సబ్‌నెట్‌లో 2 హోస్ట్ యాడ్ చేసుకోవచ్చు మనము. ఆల్‌రైట్. సో, ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ప్రతి సబ్‌నెట్‌లో ఆ 2 హోస్ట్ ఐపీ అడ్రెస్‌లు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము. దీనికి మ్యాజిక్ నంబర్ యూజ్ చేద్దాము. సో, ఇక్కడ ఈ కర్సర్ ఎక్కడుంది? 30th బిట్ దగ్గర ఉంది. 30th బిట్ అంటే కర్సర్ ఇక్కడ 4 దగ్గర ఉంది. సో, 4 దగ్గర ఉన్నప్పుడు మనము 4 టేబుల్ ఫాలో అయితాం. మల్టిపుల్స్ ఆఫ్ 4. సో, ఫస్ట్ సబ్‌నెట్‌లో ఫస్ట్ అడ్రెస్ మనకు ఆల్రెడీ తెలుసు. 215.10.0 ఇది ఆ సబ్‌నెట్ నెట్వర్క్ అడ్రెస్ అయితది. సో, 4 టేబుల్ ఫాలో అయినప్పుడు 4 1 4 కదా! సో, సెకండ్ సబ్‌నెట్‌లో ఫస్ట్ నెట్వర్క్ అడ్రెస్ ఏది ఫాలో అయితది ఆర్ ఏది స్టార్ట్ అవుతది అంటే 215.10.4 ఇది సెకండ్ సబ్‌నెట్‌లో నెట్వర్క్ అడ్రెస్. సో, నెట్వర్క్ అడ్రెస్ తర్వాత ఫస్ట్ ఐపీ అడ్రెస్ వస్తది. ఏంటిది? 215.10.5 అండ్ 215.10.6 అనేది సెకండ్ సబ్‌నెట్‌లో వాలిడ్ ఐపీ అడ్రెస్. ఈ సెకండ్ సబ్‌నెట్‌లో బ్రాడ్‌కాస్ట్ అడ్రెస్ ఏమైతది? 215.10.7 ఎందుకు అంటే మనం 4 టేబుల్ ఫాలో అవుతున్నాం. సో, ఫస్ట్ నెట్వర్క్ అడ్రెస్ ఏంటిది? 215.10.0 కదా! అండ్ 4 1 4 కదా! సో, మల్టిపుల్స్ ఆఫ్ 4. సో, సెకండ్ సబ్‌నెట్‌లో నెట్వర్క్ అడ్రెస్ ఏమైతది? 215.10.4 అయితది. థర్డ్ సబ్‌నెట్‌లో నెట్వర్క్ అడ్రెస్ ఏమైతది? 215.10.8 అయితది. ఎందుకు? 4 2 8 కాబట్టి. సో, మనకి థర్డ్ సబ్‌నెట్‌లో నెట్వర్క్ అడ్రెస్ ఆల్రెడీ తెలుసు. అండ్ సెకండ్ సబ్‌నెట్‌లో లాస్ట్ ఐపీ అడ్రెస్ బ్రాడ్‌కాస్ట్ అడ్రెస్ అని కూడా తెలుసు. సో, ఈ నెట్వర్క్ అడ్రెస్, బ్రాడ్‌కాస్ట్ అడ్రెస్ 2 తీసేస్తే మిడిల్‌లో ఉన్నవి వాలిడ్ ఐపీ అడ్రెస్‌లు. ఇట్లా మనము క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సిమిలర్‌గా అట్లనే 4 టేబుల్ ఫాలో అయిదాము. థర్డ్ సబ్‌నెట్ 4 3 12 కదా! సో, నెక్స్ట్ ఫోర్త్ సబ్‌నెట్‌లో నెట్వర్క్ అడ్రెస్ ఏమైతది? 12 అయితది. సో, అక్కడ వాలిడ్ ఐపీ అడ్రెస్‌లు ఏమైతాయి? 215.10.13 to 215.10.14 దీని బ్రాడ్‌కాస్ట్ అడ్రెస్ ఏమైతది? 15 అయితది. అట్లా నెక్స్ట్ సబ్‌నెట్‌లో ఫస్ట్ ఐపీ అడ్రెస్ ఏమైతది? లైక్ నెట్వర్క్ అడ్రెస్ ఏమైతది? 4 4 16 కదా! సో, 215.10.16 ఇట్లా మనము ఆల్ ద వే మొత్తం సబ్‌నెట్ ఎండ్ అయ్యే వరకి క్యాలిక్యులేట్ చేస్తాము. సో, లాస్ట్ సబ్‌నెట్‌లో నెట్వర్క్ అడ్రెస్ ఏమైతది? 215.252 అయితది. సో, 252 తర్వాత 253 వస్తది. 253 అండ్ 254 ఇవి 2 వాలిడ్ ఐపీ అడ్రెస్‌లు. అండ్ బ్రాడ్‌కాస్ట్ అడ్రెస్ ఏమైతది? 215.10.255 సో, ఇట్లా మనము 24ని 30 లాగా సబ్‌నెట్ చేసేటప్పుడు ఆ సబ్‌నెట్ ఏంటివి? దానిలో వాలిడ్ ఐపీ అడ్రెస్‌లు ఏంటివి? అండ్ ఐపీ అడ్రెస్‌లు రేంజ్ ఏంటిది అని చెప్పి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సిమిలర్‌గా యాజ్ ప్రాక్టీస్ మీరు 29కి, 28కి, 27కి అట్లా సబ్‌మిట్ చేయండి. సో థాట్ మీకు గుర్తుండిపోతది. పెన్ అండ్ పేపర్ తీసుకున్నారా? ప్రాక్టీస్ చేసిర్రా? ఓకే. సో, 24ని 29కి సబ్‌మిట్ చేసాము. అండ్ ఐపీ అడ్రెస్‌లు ఏందో మనము అర్థం చేసుకున్నాము. ఫార్ములా అయితే గుర్తుంది కదా! సో, ఈ 29 సబ్‌మిట్ చేసినప్పుడు ఎన్ని బిట్స్ మనం బోరో చేసుకున్నాము? 5 బిట్స్ బోరో చేసుకున్నాము. సో, ఇట్లా 5 బిట్స్ బోరో చేసుకున్నప్పుడు ఎన్ని సబ్‌మిట్ వస్తాయని చెప్పి ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము? 2⁵ కదా! సో, 2, 4, 8, 16, 32 సో, 32 సబ్‌నెట్స్ వస్తాయి. ప్రతి సబ్‌నెట్‌లో ఎన్ని హోస్ట్స్ అవైలబుల్ ఉంటాయని చెప్పి ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము? 2 హోస్ట్ బిట్స్. ఇక్కడ ఎన్ని హోస్ట్ బిట్స్ ఉన్నాయి? 3 హోస్ట్ బిట్స్ ఉన్నాయి. సో, 2 ఏమైతది? 2, 4, 8 అయితది. సో, 8 నుంచి 2 తీయండి. 6 వస్తది. ప్రతి సబ్‌నెట్‌లో 6 హోస్ట్స్ మనము యాడ్ చేసుకోవచ్చు. సో, ఈ ఐపీ అడ్రెస్‌లు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, ఇక్కడ మనము మ్యాజిక్ నంబర్ ఏంటిది? 24 నుంచి 29కి మూవ్ చేస్తున్నాము. సో, ఈ రెడ్ లైన్ అనేది 4థ్ బిట్ దగ్గర ఉంది. 4థ్ బిట్ ఏంటిది? 8. సో, మనము 8 టేబుల్ ఫాలో కావాలి. మనకు ఆల్రెడీ ఫస్ట్ సబ్‌నెట్‌లో ఫస్ట్ ఐపీ అడ్రెస్ తెలుసు. లైక్ నెట్వర్క్ అడ్రెస్ తెలుసు. 215.10.0
దాని తర్వాత ఐపీ అడ్రస్ ఏమవుతుంది 215.10.1. సో మనం 8 టేబుల్ ఫాలో అవుతున్నాం కాబట్టి 8 1 జా 8. సో సెకండ్ సబ్నెట్లో నెట్వర్క్ అడ్రస్ ఏమవుతుంది 215.10.8 అవుతుంది. సెకండ్ సబ్నెట్లో నెట్వర్క్ అడ్రస్ ఆల్రెడీ తెలుసు. సో దాని ప్రీవియస్ అడ్రస్ ఏమవుతుంది 215.10.7. ప్రీవియస్ సబ్నెట్లో బ్రాడ్కాస్ట్ అడ్రస్ అవుతుంది. సో ఫస్ట్ సబ్నెట్లో నెట్వర్క్ అడ్రస్ అయిపోయింది, బ్రాడ్కాస్ట్ అడ్రస్ అయిపోయింది, అండ్ మిడిల్లో ఉన్న ఐపీ అడ్రస్లు 10.1 నుంచి 10.6 వరకు ఇవి మనము డివైజెస్కి అసైన్ చేసుకోవచ్చు. మనం చూస్తున్న ఈ స్లైడ్లో ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది. ఇట్లనే 28, 27కి కూడా చేయండి, ప్రాక్టీస్ చేయండి, సో దాట్ మీకు గుర్తుండిపోతుంది.